कोटि वैष्णव भक्त वृंद की जय, आचार्य श्री राजदास ठाकुर की जय, वेद भक्त वृंद की जय, हरे कृष्ण। अत्यंत సంబరాలతో మనం ఈ పండుగ చేసుకుంటున్నాం. అందరికీ తెలిసే ఉంటుంది శ్రీ చైతన్య మహాప్రభు గురించి. ఎంతమందికి తెలుసు శ్రీ చైతన్య మహాప్రభు గురించి చెప్పండి. చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. ఎవరైతే ఈ మందిరానికి వస్తూ ఉన్నారో వాళ్ళకి మాత్రమే కొంతమంది తెలుసు. హరే కృష్ణ. భగవంతుడి యొక్క అనేక అవతారాలు ఉన్నాయి. దశ అవతారాలు అందరికీ తెలుసు కదా, దశ అవతారాలు. కానీ దశావతారాలు మాత్రమే కాదు, శ్రీమద్ భాగవతంలో 22 అవతారాలు చేసినాయి. అంతకంటే ఇంకా చాలా అవతారాలు ఉన్నాయి. భగవంతుడి యొక్క అవతారాలు అనేకం, అసంఖ్యాకం, కౌంట్ చేయలేం, అన్కౌంటబుల్, లెక్కలేనటువంటి అవతారాలు ఉన్నాయి. భగవంతుడు తన భక్తుల్ని రక్షించడం కోసము, దుష్టుల్ని శిక్షించడం కోసము మళ్ళీ 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 అవతారాలు తీసుకుంటూనే ఉంటాడు. అవతారం అనే పదానికి అర్థం ఏంటంటే మీద నుండి ఇంటికి రావడం. అంటే ఉన్నతమైనటువంటి వైకుంఠ లోకం నుండి భగవంతుడు ఈ భౌతికమైనటువంటి లోకానికి వస్తూ ఉన్నాడు. దీన్నే అవతారం అంటారు. అయితే శ్రీకృష్ణుడు అనేకమైనటువంటి అవతారాలు ఎత్తాడు. కానీ అందులో అత్యంత పరమ కరుణతో కూడుకున్నటువంటి అవతారం ఏదైనా ఉందంటే శ్రీ చైతన్య మహాప్రభులో ఆవిర్భవించినటువంటి అవతారం. శ్రీ చైతన్య మహాప్రభు అత్యంత కరుణామయ అవతారంగా భావించబడుతుంది. ఎందుకంటే అన్ని అవతారాలు దేనికోసం వచ్చినాయి? ఆ దుష్ట సంహారం కోసం ఏర్పడినవే. కానీ ఈ అవతారం అలా కాదండి, అందరికీ కృష్ణ ప్రేమను ఇవ్వడానికి వచ్చినటువంటి అవతారం. సాధారణంగా భక్తులకి ఏమంటే కృష్ణుడు ఇటువంటి లీలలు చేసినారు, మనం ఇలా నమస్కరించుకోవాలి, ఈ విధంగా మనం మోక్షం పొందాలనేసి అందరికీ తెలుసు. కానీ మనం కూడా భగవంతుడు అంటే గోపికలాగా మనం కూడా కృష్ణుడికి ప్రియులు కాగలము. గోపికలు ఏ విధంగా కృష్ణుడిని పూజించారో అదే విధంగా మనం కూడా పూజించగలము. కృష్ణుడు గోపికలు ఎటువంటి ఆనందాన్ని పొందినారో మనం కూడా అటువంటి దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందగలం అనేటటువంటి భక్తి రసాన్ని ప్రచారం చేసిన వాళ్ళు ఎవరు? నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే అన్నారు. అంటే మహావదన్యాయ చాలా ఉదారమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఆచార్యులుగా వచ్చినారు. పరమ కరుణ అని ఒక ఆచార్యులు పాటే పాడినారు. పరమ కరుణ గోచరదాస్ ఠాకూర్. బహుశే ఈదన నితాయ్ గౌర చాంద్ర. అంటే శ్రీ చైతన్య మహాప్రభు అత్యంత పరమ దయామయులు అనమాట.